బీజేపీ వనపర్తి నియోజకవర్గ సీనియర్ నాయకులు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో నిరుపేదలకు సేవలు అందించిన నాయకుడు. వనపర్తి నియోజకవర్గంలో అందరికీ ఆమోదయోగ్యమైన బీజేపీ నాయకులు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఉన్నాము. ఆయన రాజకీయ నేపథ్యం గురించి, ఆయన బీజేపీలో కీలకంగా మొదటి నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక నాయకులుగా బీజేపీ వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ నాయకులుగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ జీవన శైలిపై ఆయన అడిగి తెలుసుకున్నాం ఈరోజు. సార్ నమస్తే సార్. మీరు విద్యాభ్యాసాన్ని మొదటి నుంచి ఎక్కడ కొనసాగించారు? బాల్యం నుంచి కూడా వనపర్తి బై బర్త్ వనపర్తి. నేను బాల్యం నుంచి కూడా నర్సరీ నుంచి డిగ్రీ వరకు వనపర్తి టౌన్లోనే పూర్తి చేసిన. నా ఎడ్యుకేషన్ అంతా కూడా వనపర్తి హై స్కూల్, తర్వాత ఎన్పిఎస్, తర్వాత జూనియర్ కాలేజ్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కాలేజ్ రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కాలేజ్, ఈ 3 స్థాయిల్లో విద్యను నేను పూర్తి చేసిన. ఎంతవరకు చదువుకున్నాను? నేను పీజీ పూర్తి చేసిన, ఎంకామ్ నాందేడ్లో ఎంకామ్ చేసిన. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? మీరు? మా కుటుంబ సభ్యులు మేము 5 మందిని, 3 సిస్టర్స్, 2 బ్రదర్స్. అమ్మ నాయన పేరు? అమ్మ పేరు రాములమ్మ, ఫాదరు నారాయణరెడ్డి గారు, సబ్బిరెడ్డి నారాయణరెడ్డి. ఏం పని చేస్తున్నారు? వ్యవసాయం మొదటి నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి నాకు కూడా వ్యవసాయ పనులన్నీ కూడా మొత్తం వస్తాయి. వరి నాట్లతో మొదలుకొని ఆర్తడి పంటలు అన్నీ కూడా ఏపీయగలను. వ్యవసాయ క్షేత్రంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది నాకు చిన్నప్పటి నుంచి కూడా. వనపర్తి మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండేది వనపర్తి ప్రాంతం? వనపర్తి ఎక్కువగా ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి వల్లభ్ నగర్ ఇటు ప్రాంతంలోనే ఈ యొక్క ప్రజలు అంటే నివాసం ఉన్నటువంటి ప్రదేశం. ఈ వల్లభ్ నగర్ తర్వాత అక్కడ వడ్డేగేరి, అప్పుడు పీర్లగుట్ట ఇంకా అటాచ్ కాలే, పీర్లగుట్టకు ఎగవాకింది. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ అవతల కూడా ఇల్లు లేకుండే, ఎన్టీఆర్ కాలనీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్థాయిలో అక్కడ విస్తరించింది. ఇక్కడ డిగ్రీ కాలేజ్, అప్పుడు డిగ్రీ కాలేజ్ అంతా కూడా కింద చెలక పొలాలు, మొత్తం రాళ్ళతో కూడినటువంటి పొలాలు, అవన్నీ కూడా రాజారామేశ్వరరావు ప్లాటింగ్ చేసిన తర్వాత మెల్లమెల్లగా అక్కడ విస్తరించుకుంటూ పోయింది. ఈ విధంగా వనపర్తి ఎక్కువగా ఈ దిశకు విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, మీ వనపర్తి ప్రాంత వాసులకు మీ కుటుంబం అత్యంత సన్నిహితంగా ఉండేదని, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేసినా మీ దగ్గరికి వచ్చేవారని, మీ పూర్వీకుల దగ్గరికి మీ అనుబంధం ఎట్లా? మేము అంటే నాది బై బర్త్ ప్లేస్ రాయగడ్డ. రాయగడ్డలో నేను జన్మించడం జరిగింది. ఎందుకంటే మాది పూర్వీకులు అంతా కూడా రాయగడ్డలనే ఉండేవాళ్ళు. దాని తర్వాత కొంత ఊరు పెరగడం వల్ల కొంత బయటికి వచ్చి మేము ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పాలెళ్ళు మీద సంత బజారు ఉన్నప్పుడు ఆ సంత బజారు వెనకాల వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మా పొలాలు ఇప్పుడు ఈ వెంకటేశ్వర టాకీస్, బృందావన్ టాకీస్, ఈ రంగ టాకీస్ అన్నీ కూడా మా యొక్క పాలెళ్ళ పొలాలు. మాది మేము ఇది ఉంచుకున్నాం. దాని తర్వాత ఇవన్నీ కూడా ప్లాటింగ్ జరిగింది. మన పీర్లగుట్ట పక్కన కూడా మాకు ల్యాండ్స్ ఉన్నాయి. అంచెలంచెలుగా ఈ విధంగా మేము డెవలప్మెంట్ జరగడం. వనపర్తి వాసులకు మీ నాయన, మీ తాతలు కానీ ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు? మేము అంటే మా తాతలు ఉన్నప్పుడు రాజారామేశ్వరరావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు మా తాత. లక్ష్మయ్య అంటే అప్పుడు రాజుల కాలంలో మా తాత వాళ్ళ తలకూరు కొట్టేది అని చెప్పేసి కూడా అనడం జరిగింది. చాలామంది అప్పుడు వెనకటికి పెద్దలు మీ తాత రాజారామేశ్వరరావు వాళ్ళ తలకూరు కొట్టుకునేది. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి మాకు. అది అందుకే
ఆ రోజు పెద్దమ్మ వనపర్తిలో పెద్దమ్మ పండుగ చేసినప్పుడు మా ఇంటికి వచ్చి మరి ఇట్లా సబ్బిరెడ్డిలది ఈ విధంగా గుడి ఉంది అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్వీకులంతా చెప్పడం వల్ల అక్కడ శ్యామలమ్మ తర్వాత ఇంకొకమ్మ ఇద్దరు కలిసి నారాయణమ్మ ఇద్దరు కలిసి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి నన్ను ఆశ్రయించి నైనా మొదటి నుంచి కూడా ఈ యొక్క పెద్దమ్మకు మీరే బోనం వెళ్ళేది, ఆ యొక్క గుడి శిథిలావస్థలో ఉంది కాబట్టి మీరు తప్పకుండా దాన్ని చేపట్టండి అని చెప్పేసి నన్ను ఆశ్రయించడం వల్ల నేను వాళ్ళు సహకారంతో వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఆ యొక్క గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ గుడి నిర్మాణం చేసిన తర్వాత పెద్ద ఎత్తున పండుగ కూడా వేడుకలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ వేడుకల్లో అందరూ ఈ వనపర్తి పట్టణ పూర్వీకులు, వనపర్తి పట్టణ ప్రముఖులు, ప్రజలందరూ కూడా ఆ యొక్క పెద్దమ్మ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిండ్రు. ఆ పెద్దమ్మ పండుగ వనపర్తిలో విజయవంతమైన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పెద్దమ్మ వేడుకలు చేస్తూ ఉన్నాం. అసలు అంత పెద్ద టౌన్లో పెద్దమ్మ పండుగ చేసిండ్రు, మరి మన గ్రామంలో ఎందుకు చేయొద్దని చెప్పేసి ఈ యొక్క పెద్దమ్మని నిలబెట్టుకోవడం, ఉన్న గుళ్ళనంతా కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం, పూర్వవైభవం తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మన వనపర్తిలో పెద్దమ్మ పండుగ చేసినందుకే అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓకే, మీకు ఎంతమంది సంతానం? నాకు బేబీ బాబు ఇద్దరు. బేబీ ఏమో ఇంజనీరింగ్ పూర్తి అయింది, మ్యారేజ్ అయింది, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఈ రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం ఏమి? నేను మొదటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా స్వయం సేవకు, సామాజిక సేవలంటే నాకు అత్యంత ఇష్టంతో కూడుకున్నది. తర్వాత నేను ఏబీవీపీకి అనుసంధానంగా పనిచేయడం జరిగింది. ఎప్పటి నుంచి? ఇంటర్ డిగ్రీ ఇయర్ 1978-79. అంటే ఎస్ఎస్సి వరకు అంత మనకు చదువు మీదనే దృష్టి కాబట్టి 78-79లో ఇంటర్లో అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఈ కాలేజీ ఎలక్షన్స్ ఇవన్నీ రావడం వల్ల ఆర్గనైజేషన్స్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటే మనం కూడా ఏబీవీపీలో పనిచేయడం జరిగింది. పార్టీకి మనం ఒక 10 ఇయర్స్ ఏబీవీపీ టౌన్ అధ్యక్షునిగా పనిచేసాం. 10 ఇయర్స్ టౌన్ అధ్యక్షునిగా పనిచేసినాక తర్వాత బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా ప్రస్తావన మొదలుపెట్టినాయి. 10 ఇయర్స్ అంటే 1989లో నేను బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా ప్రస్తావన మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా నేను అంటే పార్టీ పరంగా ప్రజా సేవల్లో అనేకమైన ఉద్యమాల్లో పాల్గొనడం. నేను ఏబీవీపీలో అస్సాంలో సత్యాగ్రహం జరిగినప్పుడు నేను ఆ సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది. వనపర్తి నుంచి 5 మంది పోతే 5 మందిలో నేను ఒకని. ఈ విధంగా అప్పటి నుంచి మన ఆల్ కబీర్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు ఉస్మానియా పోలీస్ స్టేషన్లో 2 రోజులు అక్కడనే స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ విధంగా చిన్నతనం నుంచి కూడా ఉద్యమాల స్ఫూర్తితోటి పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ నేను ఇక అదే ప్రస్తావనలో రాజకీయ పరంగా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా అనేక సమస్యల మీద ఉద్యమిస్తూ మరి జాతీయ భావంతో కూడినటువంటి బీజేపీని మరి నేషనల్ లెవెల్లో దేశం కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి ఈ యొక్క బీజేపీ ప్రస్తావనలో మనం కొనసాగుతాము. పార్టీ కూడా నాకు అనేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చింది. అదేవిధంగా ఒకసారి నాకు కౌన్సిలర్గా అవకాశం ఇస్తే ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నన్ను పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది. తర్వాత 2009లో నేను ఎమ్మెల్యేగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ రోజు మరి పార్టీ పటిష్టత కొరకు నేను అనేక విధాలుగా పనిచేయడం జరిగింది, కృషి చేసి. ఇప్పుడు ప్రధాని వాజ్పేయి, ఎల్కే అద్వానీ ప్రధాని, ఇప్పుడు వాళ్ళు ఎమ్మడి మొదటగా వాళ్ళకు మీ దగ్గరగా ఉండేవాళ్ళ అప్పుడు? అంటే వాళ్ళకు అత్యంత జాతీయ నాయకులు వాళ్ళు. కాబట్టి ఇక్కడ స్థానికంగా బండారు దత్తాత్రేయ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ మాకు సన్నిహితంగా ఉండేది.
ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాడిని. ఇక్కడ మీరు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ మీ స్నేహితులు ఎవరెవరు కలుసుకొని పనిచేసేవారు నాయకులు లీడర్స్? అప్పుడు మొదట కె రవీందర్ రెడ్డి గారు, తర్వాత విశ్వనాథం, వాకుల కృష్ణమూర్తి, ఎంగన్న శెట్టి, వీళ్ళందరూ కూడా, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు మంచిగా మరి టౌన్ ప్రెసిడెంట్గా చాలా మందికి అవకాశం ఇవ్వడం జరిగింది పార్టీ. నేను అంటే పార్టీ 3 ఇయర్స్కి ఒకసారి కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకునే అవకాశం ఉంది రాజ్యాంగంలో. ఈ పార్టీ కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు కొత్త అధ్యక్షుని వచ్చి మరి సీతారాములు కానీ, శ్రీశైలం కానీ, ప్రభాకర్ కానీ, ఈ విధంగా కుమారస్వామి కానీ, ఈ విధంగా చాలామందికి అవకాశాలు వచ్చినాయి. మరి ఆ అవకాశాలతో పాటు ఈరోజు వాళ్ళందరూ కూడా పార్టీలనే కొనసాగుతున్నారు ఒకరు తప్ప. కాబట్టి చాలామందికి కూడా కౌన్సిలర్లు కూడా అవకాశం వచ్చింది. విశ్వనాథం కానీ, వెంగన్న శెట్టి కానీ, ఆకుల కృష్ణమూర్తికి కానీ, కృష్ణకు కానీ, నాకు, సీతారాములకు, మరి రాయగడ్డలో లక్ష్మీనారాయణకు, వీళ్ళందరూ శ్రీధరు, వీళ్ళందరూ కూడా మంచి అవకాశం వచ్చింది. కానీ వాళ్ళు కొంత స్వార్థం కొరకు అనుకో, వాళ్ళ యొక్క పరిస్థితుల యొక్క అనుకూలించడానికి వాళ్ళు కొంత రకరకాల అడుగులేసి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేను అదేవిధంగా పార్టీని వదిలి ముచ్చట్లేదని చెప్పేసి పార్టీలో ఉండే ఏదైనా మనం సాధించాలని చెప్పేసి ఆలోచనతోటి ఇదే పార్టీలో కొనసాగుతున్నాం. ఓకే, ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేయాలంటే వచ్చే ఎలక్షన్ల వరకు మీరు వనపర్తిలో విజయం సాధిస్తారా? తప్పకుండా వనపర్తి పట్టణంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నదానికన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పథకాలు ప్రజల లోపలికి వెళ్ళినాయి, ప్రజలు లబ్ధి పొందుతున్నారు. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పథకాల వల్లనే కొన్ని కుటుంబాలు ఈరోజు డెవలప్ అయినటువంటి సందర్భం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చెప్తుంది కానీ అవి ఆచరణలో పెట్టలేకపోతుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వాళ్ళ ఆర్థికమైనటువంటి వెనుకబాటుకు గురైంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము ఇన్ని పథకాలు తీసుకొచ్చి మరి అభివృద్ధి దిశలో నడిపిస్తూ ఉంది దేశాన్ని అని చెప్పేసి ప్రజల లోపల ఒక పూర్తి నమ్మకమైనటువంటి విశ్వాసం వచ్చింది, బలమైనటువంటి విశ్వాసం వచ్చింది. అందుకే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి 64,000 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్కు మాకు నువ్వా నేనా అన్నట్లు మరి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అదే వాతావరణం ఈరోజు కొనసాగుతుంది. అధికారంలో వచ్చినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు వెనకబడిపోయింది. అదే బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలతో పాటు మిగతా కొత్త స్కీమ్స్ కూడా ఇచ్చి ప్రజల లోపల ప్రజా సంక్షేమం కొరకు పార్టీ పనిచేస్తుంది. అందుకే ఈరోజు మేము ఎన్నికల్లోకి వెళ్ళినా ప్రజలు మాకు పట్టం కడతారని చెప్పేసి మేము దృఢంగా నమ్ముతున్నాం. అందుకే ఈరోజు మా యొక్క కార్యకర్తల లోపల, నాయకుల లోపల ఒక విశ్వాసం ఉంది. పార్టీని ఏదైతే జాతీయ స్థాయిలో పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారో ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నాయకులమంతా కూడా సంకల్పంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా మేము వెలికి తీస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మొన్న గోపాల్పేటలో కానీ ప్రతి మండలంలో, గణపురంలో కానీ ప్రతి మండలంలో ఈ విధంగా మేము సమస్యలను వెలికి తీసినాం. అదెందుకు నిరంజన్ రెడ్డి రాష్ట్రంలో మంత్రి ఉన్నప్పుడు ఇదే చింతలన్మాన్ దగ్గర ఉన్నటువంటి వాగు కానీ, తర్వాత జరిపుత్ర మచ్చమ్మ కాడ ఉన్నటువంటి వాగు కానీ, నేను ఈ మన రామటాక్స్ ఉన్నటువంటి వాగు కానీ ప్రజల అంటే వెలికి తీసిన ఇక్కడ సమస్య ఉంది. అక్కడికి వెళ్ళి ఆ రోజు సోషల్ మీడియా కానీ ప్రెస్కి వచ్చింది.
తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నా అవన్నీ ప్రభుత్వం తీసుకొస్తే అధికారంలో ఉన్న పార్టీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఆ సమస్య గురించి కొంత దృష్టి పెడతారని చెప్పేసి సమస్యలను వెలికి తీయడం, ఈరోజు అవన్నీ కూడా సాల్వ్ అయినటువంటి సందర్భం. ఇంకా మేము ఏదైనా ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని సమస్య పరిష్కారం కొరకు మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు అంటే ఆ కనివిని కానీ ఎరుగని రీతిలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఆయన సంకల్పమా పార్టీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని ఉండాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష, మెజారిటీ ప్రజల ఆకాంక్ష. నరేంద్ర మోడీ ఉంటే కొంతమంది ఉనికి కోల్పోతున్నారని చెప్పేసి బయట నుంచి కూడా కొన్ని శక్తులు నరేంద్ర మోడీ బీజేపీ ఈ దేశంలో ప్రధానిగా ఉండొద్దు అని చెప్పేసి కొన్ని శక్తులు పనిచేయడం జరిగింది. అయినా సరే ఈ దేశం కోసం బీజేపీ కంకణబద్ధులై ఉన్నారని చెప్పేసి ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లనే ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి గెలవడం జరిగింది. ఎందుకంటే 400 స్థానాలు ఏదైతే కావాలని కోరుకున్నాడో నరేంద్ర మోడీ, అనేకమైనటువంటి మార్పులు, చట్టాల్లో మార్పులు తీసుకురావాలా. ఎందుకంటే ప్రజల యొక్క క్షేమం కోరి ఈ దేశ రక్షణ కొరకు ఇప్పుడు చూస్తామన్నాం. కుటుంబ పార్టీలు అన్నీ కూడా అవినీతిమయమైనటువంటి పార్టీలు, అవినీతితో కూడుకున్నటువంటి పార్టీలు. ఈరోజు చూస్తున్నాం బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు, విద్యార్థులు, మేధావులు పనిచేసిన, త్యాగాలు చేసి అమరులైన ఈరోజు కేసీఆర్ కుటుంబానికే ఆ యొక్క పట్టం కట్టి కేసీఆర్ కుటుంబానికి అధికారం ఇస్తే ఈరోజు ఏం చేసిండ్రో వాళ్ళ కుటుంబీకులే ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ చెప్తుంటే ప్రజలందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబ పార్టీలను ఎవరు కూడా ప్రజలు నమ్మకండి, వాళ్ళను ప్రోత్సహించొద్దని చెప్పేసి నా యొక్క సూచన. కాబట్టి జాతీయ పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎప్పుడు కూడా ఎప్పటికీ ఎల్లప్పటికీ గౌరవించండి, ఆదరించండి. తర్వాత ఈరోజు ఉన్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ. ఎందుకంటే ఆ కుటుంబం ఏం చెప్తే అదే అవుతుంది. ఆ కుటుంబ కనుసన్నల్లో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. అందుకే ప్రజలు ఈరోజు బీజేపీ వెంబడి రానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో యోగి ముఖ్యమంత్రిగా ఉండి అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మిగులు బడ్జెట్ చూపించినటువంటి రాష్ట్రంగా మరి ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండడం వల్లనే అది సాధ్యమైంది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు బ్రహ్మరథం పడతారనేటువంటి ఆశాభావం నాకు ఉంది. ఓకే, 3,000తోనే ఇన్ని సీట్లు సాధించాము. అధికారంలో మూడోసారి రావడానికి కారణం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన సంకల్పమే గొప్పది, ప్రజలని భావిస్తున్నాను. ప్రజలు ఆయన వల్లనే ఇన్ని మూడోసారి రావడం కారణం బీజేపీ. ఏ పార్టీలోనే సరే నాయకుని మీదనే ఆ పార్టీ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ నాయకుడు కూడా ఆ పార్టీ యొక్క సిద్ధాంతం మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన చేసేది పనులన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ బేస్ చేసుకుని ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అది ప్రజలకు నచ్చింది. ఏకాత్మత, మానవతావాదం మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది. అంత్యోదయ, అట్టడుగున ఉన్నటువంటి వారికి ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి ఆలోచన బీజేపీ యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం. కాబట్టి నరేంద్ర మోడీ ఆ దిశగా ఈరోజు ఉచిత బియ్యం స్కీమ్ కానీ, ఉచిత సిలిండర్ల స్కీమ్ కానీ,
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నేలి నిరుపేదలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఏ విధంగా అవి రన్ చేస్తున్నావో ప్రజలందరికీ తెలుసు. రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులకు పంటల్లో పెను మార్పులు తీసుకురావడానికి రైతు వేదికలను ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది. అంటే కింది స్థాయిలో రైతులు పడేటువంటి ఇబ్బందులను ఆయన సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాడు. వ్యవసాయదారులకు అనేకమైనటువంటి రకాలుగా స్కీమ్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి 2 ఎకరాలకు 2,000 రూపాయలు 3 పర్యాయాలు ప్రతి సంవత్సరంలో 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఇది 22, 23 కంతు ఈరోజు నడుస్తూ ఉంది. ఆయన చెప్పిన టైంకు డబ్బులు వేస్తూ ఉన్నాం. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో రైతు బంధు ప్రజల లోపల అనుమానం రేకెత్తిస్తుంది. అంటే వాళ్ళ యొక్క బడ్జెట్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల అధికారం ఏ విధంగా సరే మేము రావాలి అనేటువంటి ఆలోచనతో అనేక ఉచిత పథకాలు ఇచ్చి వెలకబడిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ను కానీ కాంగ్రెస్ను కానీ భవిష్యత్తులో నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. కాబట్టి భారతీయ జనతా పార్టీకే మెండు అయినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాయకులుగా గుర్తింపు ఈ స్థానిక సంస్థల్లో తప్పకుండా చాలా స్థానాల్లో బీజేపీ స్థానిక సంస్థల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచేటటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఆ విధంగా బీజేపీ నాయకులను ఎదగనియాలి, వాళ్ళకు అవకాశం కల్పించాలి. అప్పుడే కానీ మార్పు అనేది జరుగుతుంది రాష్ట్రంలో. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు? మేము గతంలో ఒక 6 పర్యాయాలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం పనిచేసినాం. 6-7 సార్లు స్థానిక సంస్థల్లో పోటీ చేసేటటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో పోటీ చేసే ప్రాంతంలో అన్ని సమస్యల మీద అవగాహన ఉండాలా, ప్రజలతోటి సత్సంబంధాలు ఉండాలా, ప్రజలకు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలా. నాకు ఆపతొస్తే ఆదుకుంటాడు, నన్ను ఆదుకుంటాడు. అంటే ఆదుకోవడము ప్రభుత్వం ద్వారా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ టైంకు నన్ను ఆదరిస్తాడు అనేటువంటిది ఆ యొక్క నాయకుని మీద ప్రజలకు కలగాలి. అటువంటి నాయకులను తయారు చేస్తున్నాం. కొంతమంది నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళను కూడా మా పార్టీలో చేర్చుకొని కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా వెనకాడదు బీజేపీ. అందరికీ స్వాగతం, వెల్కమ్. ఈరోజు రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ నూతనంగా ఎంతోమంది ఈరోజు గువ్వల బాలరాజ్ ఎగ్జాంపుల్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి భరత్ కానీ వాళ్ళ ఫాదర్ ఎంపీ కానీ రాములు గారు కానీ ఈ విధంగా, ఎందుకంటే మందకృష్ణ మాదిగా భారతీయ జనతా పార్టీని నమ్మిండు, విశ్వసించిండు. ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయ సాధన కొరకు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అనేది చేయించి చూపించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాల వారికి, వెనుకబడ్డటువంటి వర్గాల వారికి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో పార్టీ నడుస్తుంది, పార్టీని నడిపిస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆదరించడానికే సిద్ధంగా ఉన్నారు. అందుకే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో అన్ని 64,000 ఓట్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో చాలామంది బీజేపీ అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశం ఉంది. మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటాం. ఈసారి తప్పకుండా బీజేపీ జెండా ఎగరేస్తాం. బల్దియా మీద, వనపర్తి బల్దియా మీద బీజేపీ జెండాను ఎగరేస్తాం. ఓకే. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో చదువుకొని పోయిండు. మీకు ఏమైనా ఆయనతో అనుబంధం ఉందే? ఫ్రెండ్షిప్? ఆయన బాల్యం నుంచి కూడా వనపర్తిలో ఉన్నప్పుడు నాకు ఆయనకు మంచి సన్నిహితం. వాళ్ళ బ్రదరు భూపాల్ రెడ్డి కూడా సన్నిహితం, తిరుపతి రెడ్డి సన్నిహితం. వాళ్ళ చిన్న తమ్ముళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఇదైనా కానీ వాళ్ళు కూడా పరిచయం నాకు. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు మేము కౌన్సిలర్, మా పార్టీ ఆదేశానుసారం అప్పుడు రేవంత్ రెడ్డికే మద్దతు ఇచ్చినాం.
రేవంత్ రెడ్డికే మద్దతు చేయడం జరిగింది. కాబట్టి మేము రాజకీయంగా కూడా మా సహకారం ఆయనకు అందింది. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆ స్థాయికి ఈరోజు ఎదిగిందంటే మంచి శుభసూచకమే. దాన్ని ప్రజలకు అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. అది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఆ స్థాయి కింది స్థాయి నుంచి కష్టపడి ఆ స్థాయికి పోయిందంటే ఆయన గొప్పతనమే. ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రాణించింది కాబట్టి ప్రజలు ఆదరించింది. లేకపోతే ఒక జాతీయ పార్టీలో తక్కువ చిన్న వయసులో ఏఐసిసి ప్రెసిడెంట్గా వచ్చి పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు ఆయన రాజకీయ ప్రస్తావం అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఆ స్థాయికి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజల లోపల ఒక నమ్మకాన్ని కలిగించిండు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చిండు. అంటే ఆయనకు అవకాశం ఇవ్వడానికి బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా పనిచేసింది. బీఆర్ఎస్ని ఏ విధంగా అధికారంలోకి రానియొద్దు, వాళ్ళ అవినీతి ఎక్కువైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అవినీతిలో కూరుకుపోయినారు వాళ్ళంతా కూడా. అందుకే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను ఓడించాలా, ప్రత్యామ్నాయం ఎవరు ఉన్నారని చెప్పేసి ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీలు రేవంత్ రెడ్డికి సహకరించారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు, అందుకొరకే అధికారంలోకి వచ్చిందని. సరే, అంటే ఎక్కువ మాటకు ప్రజలు ఓట్లేయాలి. పార్టీ క్యాడరు, ఏ పార్టీ క్యాడర్ అయినా సరే ఒక 5,000 మంది 8,000 మంది ఉంటారు. క్యాడర్ ఒక్కటి వేస్తే సరిపోదు. ప్రజల లోపల మార్పు వచ్చింది కాబట్టి గెలవగలుగుతారు. ఆ ప్రజలందరూ కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచేటట్లు ఉంది అని చెప్పేసి ఒక వేవ్ తీసుకుపోవాలి. అప్పుడే కానీ వాళ్ళకు ప్రజలు గెలిపించేటట్టు అవకాశం ఇస్తారు. కాబట్టి బీజేపీ మొన్న ఎన్నికల్లో ఆ స్థాయికి పోలేకపోయింది. కాబట్టి కొంత వెనుకబడ్డాం. అదే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఎంపీలు ఎవరున్నారో వాళ్ళకు 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రజల లోపల వాళ్ళ నాటకపోవాలి. గత ఎన్నికల్లో ప్రధానంగా సీనియర్ నాయకులకు టికెట్ రాలేదు, ఎమ్మెల్యే టికెట్కు. కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చింది. దానికి ప్రధాన కారణమని ఏమంటారు? ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించనికే సిద్ధంగా ఉన్న ముందుకు తీసుకుపోయేటటువంటి అన్ని వ్యవస్థలు ఉన్నాయా లేదని కూడా చూసిండ్రు వాళ్ళు. నిలబడ్డాక గెలవాలి, గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా బేరీ చేసుకున్నారు. మరి అనుజ్ఞ రెడ్డి తను రాష్ట్ర పార్టీని నమ్మకం కలిగించిండు. నేను ఏ విధంగా తీసుకెళ్తా, పార్టీ ఏదైతే అనుకున్నదో ఆ బడ్జెట్ నేను పెడతా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఒక కార్మిక నాయకుడు, ఆర్టీసీలో బలమైనటువంటి నాయకుడు మొదట అవకాశం ఇచ్చింది. కానీ ఆయన మధ్యలోనే ఆయన యొక్క పరిస్థితులను బట్టి ఆయన వెనకడుగు చేయడం వల్ల అనుజ్ఞ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది. పార్టీ కూడా అన్ని విధాలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి సీనియర్లకు రాలేదనేది ఎక్కడ ఏం లేదు. కానీ నేనైతే అడగలే. అడిగితే ఎట్లుండాలా, మనకు వచ్చేటట్టు ఉండాలి, మనం గెలిచేటట్లు ఉండాలి. ఆ పరిస్థితి లేకనే మనం వెనకడిగేసినాం. అంటే మధ్యవర్తిగా చెప్పిన వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి, లేకపోతే మీరు ఎందుకు గుర్తించలేదు? సీనియర్ నాయకులను ఎందుకు గుర్తించలేకపోతుంది? ఇప్పుడు సీనియర్ నాయకులు వాళ్ళు ఇష్టపడడం లేదు, పోటీలో ఉండడానికి ఇష్టపడినప్పుడు ఏ విధంగా ఇస్తారు? ఇష్టపడంది అయినా నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. ఒకరోజు ఒక ఆర్టీసీలో యశోదామరెడ్డికి టికెట్ ఆయనకు ఇచ్చిండ్రు, బీజేపీ అనౌన్స్మెంట్ అంటేనే వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, నాకు ఇవ్వలేదని అసంతృప్తిలో ఏర్పడ్డాడు పార్టీలో. పెట్టినారు, మీకు కూడా అందరూ తెలుసు ఆ విషయం.
అది ఆ అలిగేషన్స్ రావడం వల్లే కొంచెం వెనుకలో పడ్డది పార్టీ అని. లోపల ఒకటి బయటకు ఒకటి. నేను పార్టీ మీద బురద చల్లడం ఎట్లా, నేను బయటికి వెళ్ళడం ఎట్లా అనే ఉద్దేశం పెట్టుకొని ఆ నింద మోపిండి, అంతేగాని పార్టీ మీద పార్టీ ఆయనకు ఇస్తామని పిలిచినా తీసుకోలేదు. ఈరోజు అది దాని గురించి ఎక్కడ మాట్లాడడానికైనా సిద్ధమే. కాబట్టి పార్టీ మీద నిందలు వేయడం అంత మంచిది కాదు ఎవరికైనా పనిచేసిన వాళ్ళకు. ఎన్నేళ్ళు పనిచేసిండు, నీ నాయకత్వాన్ని పని జరిగింది ఇక్కడ. మరి ఆయనకు ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఎవరికి అనౌన్స్ చేయనప్పుడు డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ అనౌన్స్ చేసింది పార్టీ. అంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వాలి? అంతకన్నా ఎక్కువ పార్టీ ఏమి ఇవ్వలేదు కదా. మరి ఆయన ఎట్లా పెట్టుకోవాలా? ఆయన యొక్క అసమర్థత అంతే. అది ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఆయన ఇన్నేళ్ల పాటు బీజేపీ ఆయన యొక్క ప్రవర్తన, పార్టీ వద్దనుకున్నదా, ఆయన నడవడిక, ఆయన నడవడికనే, వేరే ఎవ్వరిది ఆలోచన లేదు. పార్టీ నుంచి ఎవరిని కూడా దూరం చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు పార్టీకి. ఆయన నడవడికల మార్పుల వల్ల నేను ఏదో పొరపాటు చేసిన కదా, పార్టీ నా మీద ఏదైనా క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాను భయంతో ముందుకు వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు పార్టీలో ప్రధానంగా కొందరు సీనియర్లకు ప్రధానంగా అవకాశాలు రావడం లేదు, చిన్న చిన్న పొజిషన్లని నిలుపుతున్నారని ఒక అప్లికేషన్ ఉంది. అవకాశాలు అనేది మనం పనిచేసిన దాన్ని బట్టి ఉంటుంది. అవకాశం మనం ఏ స్థాయిలో ఎంత పని చేస్తున్నామో ఆ స్థాయి కల్పిస్తారు, ఆ స్థానం కల్పిస్తారు. పార్టీ కల్పించకపోతే పార్టీలో ఉన్నటువంటి ప్రజల్లో పనిచేస్తే ప్రజలే అవకాశం ఇస్తారు. పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజల లోపల నువ్వు గుర్తింపు తెచ్చుకుంటే ప్రజలే నేను నాయకుని చేస్తాను. కాబట్టి పార్టీ మీద నిందలు మోపించడం అంత సబబు కాదు. మన లోపం పెట్టుకొని పార్టీని అనడం సమంజసం కాదు. ఓకే, ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు డి నారాయణ రెండోసారి అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించారు. ఆయన సారథ్యంలో పార్టీని ముందుకు నడిపించడానికి మీరు ఎలాంటి సహకారాలు అందిస్తారు? పార్టీ ఆదేశాల ప్రకారం ఆయనకి ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ఆయన మేము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం. ఆయన ఏదైనా ఉద్యమం చేసినా కానీ, ప్రజా సమస్యల మీద ఉద్యమం చేసినా కూడా దాన్ని కూడా వెంబడి ఉండి మేము ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా సమన్వయంతో గెలిచేటటువంటి వ్యక్తులకే మేము ప్రాధాన్యతనిస్తూ, ఎందుకంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మాకు దాంట్లోకి రావడం, మళ్ళీ ఒక సర్పంచుల సంఘం రాష్ట్ర స్థాయి అధ్యక్షులు రావడం, వాళ్ళందరూ కూడా ఎందుకంటే గ్రామాలలో పనిచేసినటువంటి నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి సమన్వయంతో ఈ గెలుపు గురాలనే మేము ముందుకు తీసుకొచ్చి గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని శుభసూచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఏదులలో డికేఆర్ నమ్మ సమక్షంలో చేరడం, తర్వాత గన్పూర్లో శాంతికుమార్ సారథ్యంలో చేరడం, ఈ విధంగా ప్రతి మండలంలో కూడా బలమైనటువంటి నాయకులు బీజేపీలోకి వస్తున్నారు. పార్లమెంటు సభ్యురాలు డికేఆర్ అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ బాగా ఆమె తెలియని వాళ్ళు ఎవరుండరు. ఈ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఆమె సహకారాలు మీరు ఏమైనా కోరుతారా ఇక్కడ ప్రచారం తీసుకొచ్చి? తప్పకుండా. ఎందుకంటే ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ సభ్యురాలుగా, ఈరోజు జాతీయ స్థాయి ఉపాధ్యక్షురాలుగా ఆమెకు పార్టీలో కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఒక మహిళా నాయకురాలిగా, కాబట్టి ఆ స్థాయిలో తప్పకుండా మేము ప్రజల లోపల గుర్తింపు ఉన్నటువంటి నాయకురాలు. కాబట్టి అటువంటి నాయకురాల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటాం. ఈ ఎలక్షన్స్లో ఆమె కూడా పూర్తి సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె తోడ్పాటు ఎంతవరకైనా మేము తీసుకొని సఫలీకృతం అవుతాం. ఓకే, రాబోయే ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసే అవకాశాలు, పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? టికెట్ వస్తే పార్టీలో చాలా ఆశావాహులు ఉన్నారు. మనం పనిచేసేదాన్ని బట్టి అప్పుడు పార్టీకి మనం అప్పీల్ చేసుకుంటే అవకాశం వస్తే పోటీ చేస్తాం.
అవకాశం వస్తే పోటీ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేసినా కాబట్టి నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామాల్లో కూడా నేను పర్యటించడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ పరిచయాలు, పార్టీ పరంగా మనం ఏ విధంగా పనిచేస్తున్నాం, పార్టీకి వెన్నంటూ ఉన్నామని చెప్పేసి ప్రజల లోపల కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి పార్టీ గుర్తించి ఇస్తే తప్పకుండా మనం పోటీ చేస్తాం. మీ మీ సహాయ సహకారాలు అందే వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? నేను కార్యకర్తలు మొట్టమొదలుగా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకర్తగా తయారు కాండి. మీరు మీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోండి. మీరు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకున్నప్పుడే మీరు పార్టీకి సర్వీస్ చేయగలుగుతారు అనేది నేను కార్యకర్తలకు అందరూ కూడా నేను సందేశం ఇస్తాను. వాళ్ళు మా శక్తి మేరకు ఏదైనా సహకారం ఉంటే ఆ సహకారాన్ని మేము అందిస్తాం. అంటే పూర్తి స్థాయిలో ఎవరు చేయలేరు. అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న మంత్రులే చేయలేకపోయాడు. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని స్కీములు తెచ్చిందంటే నాయకుల యొక్క ప్రమేయం లేకుండానే ప్రజలు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ స్కీములు తీసుకొచ్చింది. ఈరోజు కుటుంబ భద్రత, ఇన్సూరెన్స్ స్కీమ్స్, కుటుంబ పోషణ, ఈరోజు కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించాలనేటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్కీముల ద్వారా ప్రవేశపెట్టింది. కాబట్టి మాకంత భారం కూడా తగలదు. మేము ఆ యొక్క స్కీములన్నీ కూడా అమలు చేసే దిశగా పనిచేయాలి నాయకులు. అప్పుడే సక్సెస్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులు వాడకూడదు ఎక్కువ అనే ఒక కాన్సెప్ట్తోన అందులో భాగంగా జిఎస్టీని తగ్గించడం కానీ, నిత్యావసరాలు తగ్గించడం కానీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అవును, దాన్ని రోజు రోజుకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది ఇప్పటి నినాదం కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వదేశీ వస్తువులని వాడండి, విదేశీ వస్తువులను బహిష్కరించండి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో నినాదం అది. దా యొక్క నినాదము ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగులుతుంటే ఈరోజు అమెరికాతో మన యొక్క సత్సంబంధాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి, అమెరికా మన మీద ఎటువంటి కన్నెర్ర చేసింది, మన మీద ఎటువంటి ఆంక్షలు పెట్టింది, ఈ ఆంక్షలన్నీ కూడా ఒకరి మీద మనము డిపెండ్ అయి ఉన్నప్పుడే ఇటువంటి ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ దాంట్లోనంతా అధిగమించాలంటే స్వదేశీ ఉత్పత్తుల, స్వదేశీ వస్తువులను వాడండి. అప్పుడే కానీ మన దేశం బలపడుతుంది. మన దేశము బలపడాలంటే స్వదేశీ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను వాడినప్పుడే మనం కట్టేటటువంటి ట్యాక్స్ మన దేశానికి ఆదాయం. ఆ ఆదాయంకి వెళ్ళి మనం ఆర్థికంగా ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి మన యొక్క డబ్బులు ఇతర దేశాలకు పోకుండా ఉండాలంటే మన స్వదేశీ వస్తువులను వాడాలి. అప్పుడే కానీ మనం నిలదొక్కోగలుగుతాం. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండడానికి వీలు లేకుండా ఉంటుంది. ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల స్థాపనకు కూడా ప్రభుత్వాలు సహకరించాలి కదా. పరిశ్రమల స్థాపనకు క్రియేటివిటీ, నేనేమంటే ఇండస్ట్రీ వేయాలనేటువంటి ఆలోచన కలగాలి యువకుల లోపల. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్, ఐటీఐలు, తర్వాత ఈరోజు హై స్కూల్స్లో ఐటీఐలో ఉన్నటువంటి ట్రేడ్స్ కల్పిస్తేనే కానీ చిన్నతనం నుంచి కూడా వాళ్ళకు టెక్నికల్ అవగాహన రావాలి. అప్పుడే కానీ, ఎందుకంటే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి లోన్స్ ఇవ్వడానికి, సిద్ధంగా ఉన్నాయి. అటువంటి వాతావరణం యువత లోపల కల్పిస్తే తప్పకుండా ఇండస్ట్రీగా అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా ఉంటాం. కాబట్టి ప్రతి పరిశ్రమ మీద విద్యా సంస్థల్లో ఒక కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులని. కాబట్టి ఆ విధంగా
విద్యార్థి దశ నుంచే మనము ఈ సమాజంలో అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఏ మిషనరీ అవసరం పడుతుంది, ఏ యూనిట్స్ అవసరం పడుతుంది, అవసరాలను బట్టి మనం ఎట్లా స్థాపించుకోవాలా అనేది వాళ్ళ లోపల తీసుకొస్తే పారిశ్రామికంగా ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతారు. మీరు ప్రధానంగా వనపర్తి ప్రజలకు బీజేపీ బలోపేతానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కార్యకర్తలు అనే వాళ్ళు తప్పకుండా సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చినప్పుడే ప్రజల లోపల మన గుర్తింపు వస్తుంది, ప్రజల లోపల తిరగాలి. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నావో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లో అమలైనట్లు మనం కృషి చేయాలి. ఆ కృషి చేయమని చెప్పేసి మా పార్టీ క్యాడర్ అంతకు మేము పిలిపించినాం. చాలా గ్రామాలలో మన క్యాడర్ పనిచేస్తుంది, స్కీములు కూడా అమలవుతున్నాయి. ఏదన్నా కాకపోతే జిల్లా నాయకులు, ఆ పై స్థాయి నాయకులకు, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అవి సాధించుకునే దిశగా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆ సందేశం పోయింది. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని, వనపర్తి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, అన్ని మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యవర్గ సభ్యులు. ఆయన సేవలు ప్రజలందరూ పొందాలని ఆశిస్తున్నారు.